నాయిన్ అని ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక పేద విధవరాలు. ఆ విధవరాలుకు ఒకే ఒక కుమారుడు. వాడు యవనస్తుడు, మేబీ 24-28 సంవత్సరాలు వాడు. కానీ ఆ వాడికి కూడా ఏదో జబ్బు చేసి చనిపోయినాడు. ఆ పేద విధవరాలు ఆ శవాన్ని కొంతసేపు కొన్ని గంటలు పెట్టుకోగలిగింది. ఆ శవములో దుర్వాసన ప్రారంభమైంది. కాబట్టి శవము సమాధుల తోటకి వెళ్ళాలి. సమాధుల తోటకు వెళ్తూ ఉంది. మార్గ మధ్యములో ప్రభు వారిని చూచినాడు. ఆమె ఏడ్చేది చూచి ఆయన ప్రేమతో కరిగిన హృదయుడై ఆ పాడె దగ్గరికి వెళ్ళి ఆయన నోరు తెచ్చి మాటలాడాను. ఏమన్నాడు? యవనస్తుడా లెమ్ము అన్నాడు. ఆయన మాటలలో జీవముండెను. కాబట్టి ఆ జీవము యొక్క ఫలితంతో ఆ చనిపోయిన శవము తిరిగి లేచెను. ఆయన మాటలు దేవుని శక్తి, దేవుని వాక్యము దేవుని శక్తి.